హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం 26th నవంబర్ 2024లో అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం అదే రోజు అడిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీరు ఓవరాల్గా మార్క్స్ ఎన్ని ఇచ్చినా కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి క్వశ్చన్ కూడా నేను హైడ్ చేస్తాను, ఓకేనా? సో ఇవి రాబోయే ఎన్టీపీసీ, రైల్వే, అదేవిధంగా జేఈ ఎగ్జామ్స్ కూడా, గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా బాగా ఉపయోగపడుద్ది. సో ప్రతి క్వశ్చన్ దగ్గర కాన్సెప్ట్ ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేయబడుద్ది కాబట్టి వాటిని కూడా మనసులో పెట్టుకొని నేర్చుకోండి, ఓకేనా? సో ఎవరైతే నా వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా త్వరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. తెలుగులో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడుద్ది. రెండోది, చాలామంది తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్స్ పెట్టమంటున్నారు. తెలుగులో టైపింగ్ చేసే అంత టైము లేదు, ఆ క్వశ్చన్ పేపర్స్ తెలుగులో టైప్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. నాకు కూడా తెలుగు రాదు, నేను ఫుల్గా నేర్చుకుంది ఇంగ్లీష్ మీడియమే. కాబట్టి ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్ తెలుగులో నేను క్లియర్గా ఇస్తాను. కాబట్టి తెలుగులో అనేది నా దగ్గర నుంచి ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయండి. తెలుగులో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను తప్ప తెలుగులో రాయటం అనేది నాకు ఎక్కువగా రాదు. ఆ కొన్ని పదాలు కూడా అవి నా ఫ్రెండ్స్ ద్వారా విన్నాయి, నేర్చుకుని మీకు చెబుతున్నాను, ఓకేనా? సో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియమే ఉంది, తెలుగులో పట్టుకొని గుచ్చుకుంటే పనులు అవ్వవు అన్నది నా ఉద్దేశం. సో మీరు కూడా కాస్త మోడరేట్గా అప్డేట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకున్నప్పుడు హడావుల్లో 2-3 తప్పులు చెప్పాను. వాటిని కూడా మనం కరెక్ట్ చేసుకుందాం. ఇదిగో చూద్దాం. నేను లాస్ట్ టైం ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫోర్త్ ట్రోపిక్ లెవెల్ ఎకలాజికల్ పిరమిడ్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇలా మనం లెవెల్స్ మాట్లాడుకున్నప్పుడు ఫోర్త్ ట్రోపిక్ లెవెల్లో ఉండే వాటిని టెర్షరీ కన్స్యూమర్స్ అంటారు. ఇవి సైజులో పెద్దగా ఉంటాయి. నేను నెంబర్స్లో పెద్దగా ఉంటాయి అని చెప్పాను, సైజులో పెద్దగా ఉంటాయి అన్నమాట, ఓకేనా? ఫస్ట్ ట్రోపిక్ లెవెల్లో ఉండే ప్రొడ్యూసర్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట, గ్రేటర్ ఇన్ నెంబర్. కాబట్టి నెంబర్లో ఎక్కువగా ఉండేదేమో ప్రొడ్యూసర్స్, సైజులో ఎక్కువగా ఉండేదేమో టెర్షరీ కన్స్యూమర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బ్యాక్టీరియాకి సెల్ మెంబ్రేన్ ఉండదు అని చెప్పాను, దట్ వాజ్ రాంగ్. సెల్ మెంబ్రేన్ ఉండిద్ది. వైరస్కి సెల్ మెంబ్రేన్ ఉండదు, బ్యాక్టీరియాకి సెల్ మెంబ్రేన్ ఉండిద్ది. అయితే బ్యాక్టీరియాకి న్యూక్లియస్ మెంబ్రేన్ ఉండదు అనమాట, ఓకేనా? సో న్యూక్లియస్ మెంబ్రేన్ ఉండదు బ్యాక్టీరియాకి, సెల్ మెంబ్రేన్ ఉండిద్ది. సెల్ మెంబ్రేన్ బ్యాక్టీరియాకి ఉండదు, ఉండిద్ది, వైరస్కి ఉండదు అనమాట. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. వైరస్కి సెల్ మెంబ్రేన్ ఉండదు, బ్యాక్టీరియాకి సెల్ మెంబ్రేన్ ఉండిద్ది, ఓకేనా? మరి బ్యాక్టీరియాకి లేనిది ఏంటి అంటే న్యూక్లియస్ మెంబ్రేన్ అనమాట. ఆ రోజు న్యూక్లియస్ అని చెప్పి సెల్ అని చెప్పాను, ఓకేనా? ఈ రెండింటిని కరెక్ట్ చేసుకోండి. చాలామంది చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ వింటున్నారు, ఇలాగే వినాలి, ఓకేనా? లాస్ట్ టైం నేను కూడా ఇక్కడి నుంచి ఎటువంటి తప్పు లేకుండా చాలా జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఇలాగే వినండి, మనసు పెట్టి వింటేనే ప్రతి క్వశ్చన్లో ఉన్న తప్పును కూడా గమనించగలం. వెరీ గుడ్, ఇలాగే వినండి. నెక్స్ట్, లాస్ట్ టైము 26th ఆగస్టు అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్లో ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను. ఆ క్వశ్చన్ మనం చూద్దాం, ఓకేనా? చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఎలక్ట్రోమాగ్నెట్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు కన్వర్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్గా చేసింది అన్నాడు. తప్పు. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా చేసిద్ది అనమాట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా చేసిద్ది. అంటే అర్థమైందంటే ఒక కండక్టర్ గుండా ఎప్పుడైతే మనం కరెంట్ పంపిస్తామో అది మ్యాగ్నెట్గా పనిచేసిద్ది అనమాట. సో ఒక కండక్టర్ అనేది మ్యాగ్నెట్గా పనిచేసిద్ది ఎప్పుడు? దాని గుండా కరెంటుని ప్రవహింపజేసినప్పుడు. దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిజం అంటారు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వాజ్ రాంగ్ అనమాట. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ టు మ్యాగ్నెటిక్ ఎనర్జీ. తప్పు. మెకానికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీగా ఎలక్ట్రోమాగ్నెట్ అనేది మార్చదు, ఓకేనా? సో బోత్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్. కరెక్ట్ ఏంటి అన్నాడు కాబట్టి రెండు రాంగే, కాబట్టి నైదర్ అనేది ఆన్సర్ అనమాట. ఈ క్వశ్చన్ గమనించండి. మ్యాగ్నెటిజం నుంచి అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇది నేను మిస్ చేశాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే షిఫ్ట్లో కూడా మరొక మ్యాగ్నెటిజం క్వశ్చన్ ఉంది, ఓకేనా? సో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ నేర్చుకోండి. నేను హడావుడిగా కంప్లీట్ చేసేయచ్చు,
30 నిమిషాల్లో 20 నిమిషాల్లో. కానీ నా మనసు ఒప్పుకోదు. అక్కడ ఏదో కాన్సెప్ట్ నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను ఎక్స్ట్రాగా మాట్లాడతాను. సో నేను ఇలాగే నాకు నేర్పించడం వచ్చు, ఇలాగే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన క్వశ్చన్స్లోకి వెళ్దాం. చాలా మంచి సబ్జెక్ట్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ ఇదిగోండి. స్టేట్మెంట్స్ అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిఫర్స్ టు ఆ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి కింద స్టేట్మెంట్స్లో ఏది రైట్ అన్నాడు. ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. కరెక్టే, అంతే కదా. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మార్చచ్చు. మెకానికల్ టు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ టు మెకానికల్, ఎలక్ట్రికల్ టు మ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ టు ఎలక్ట్రికల్, ఇన్ని రకాలుగా మారుస్తున్నాం. నెక్స్ట్, ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డెస్ట్రాయిడ్. ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం. ఎనర్జీని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. సో కరెక్టే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది మనం ఎక్కడ చదువుకుంటాం తెలుసా? థర్మోడైనమిక్స్లో చదువుకుంటాం. థర్మోడైనమిక్స్ లాలో కూడా ఇదే మాట్లాడుతూ ఉంటాం. థర్మోడైనమిక్స్లో జీరోత్ లా ఉండిద్ది అనమాట. జీరోత్ లా ఉండిద్ది అంటే అర్థం ఏంటంటే, ఒక 4 కట్టెలు తీసుకోండి. ఈ కట్టె మండుతుంది, ఈ కట్టె మండుతుంది, ఈ కట్టె మండుతుంది. 3 కట్టెలు బాగా మండుతున్నప్పుడు బాగా మండని కట్టె కూడా తీసుకొచ్చి వీటి దగ్గర పెట్టామనుకో, కాసేపటికి ఈ కట్టె కూడా ఏమైద్ది, సెగ తగులుకుండిద్ది అనమాట. సో 3 సిస్టమ్స్ అనేవి ఒక టెంపరేచర్లో ఉంటే 4వ సిస్టమ్ని అక్కడ తీసుకొచ్చామనుకోండి, అది కూడా ఈక్విలిబ్రియం, సమానమైన టెంపరేచర్ స్టేట్లోకి మారిపోయింది. దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. అది జీరోత్ లా అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్. ఇప్పుడు మనం మాట్లాడుకుందే ఫస్ట్ లా అనమాట. ఎనర్జీని క్రియేట్ చేయలేము, నాశనం చేయలేము. రెండో విషయం ఏంటి, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మార్చగలవచ్చు. అది ఫస్ట్ లా అనమాట. థర్మోడైనమిక్స్లో మొత్తం 4 లాస్ ఉంటాయి. జీరోత్ లా, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఎక్కడ మీకు జీరోత్ లా కనపడదు, కానీ ఇక్కడ మాత్రమే కనపడిద్ది. ఈ 2 మనకి ఇంపార్టెంట్. సెకండ్ అండ్ థర్డ్ మనం ఇంటర్లో చదువుకుంటాం అనమాట. ఓకేనా? సో జీరోత్ లా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లా గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. దీనికి సంబంధించి మనకి ఐన్స్టీన్ కూడా E=mc² తీసుకొచ్చాడు. అవును, E=mc² అంటే అర్థమైందంటే, ఒక మాస్ ఉన్న వస్తువు తీసుకోండి, దాన్ని 3 × 10⁸ m/s², వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంతైతే ఉండిద్దో దాని స్క్వేర్ స్పీడ్తో కానీ ఈ వస్తువును కానీ ఇసిరేసాం అనుకోండి, ఇది ఎలా మారిపోయింది, ఎనర్జీగా మారిపోయింది. ఎనర్జీ ఎక్కడి నుంచో రాదు, ఒక వస్తువు మాసే ఎనర్జీగా మారిద్ది. ఆ వస్తువు ఎంత స్పీడ్తో ట్రావెల్ అవ్వాలి, వెలాసిటీ ఆఫ్ లైట్ స్పీడ్కి స్క్వేర్ అనమాట. 3 × 10⁸ m/s² స్పీడ్తో వెళ్ళాలి. అప్పుడు మాస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. దీన్ని చెప్పిన సైంటిస్ట్ ఎవరు? ఐన్స్టీన్ అనమాట. ఎప్పుడైతే ఈయన చెప్పాడో ఆలోచించే విధానమే మారిపోయింది. ఫిజిక్స్ను ఆలోచించే దృక్పథమే మారిపోయింది. ద యాంగిల్ ఆఫ్ వ్యూయింగ్ ఆఫ్ ఫిజిక్స్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది ఇది చెప్పినప్పుడు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనం దీని సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఆ ఈక్వేషన్ డెఫినేషన్ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీలో ఒక భాగంగా వచ్చిందనమాట. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి. చాలామంది ఈ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు అని అడిగాడు. ఎస్, రైజ్ చేయండి. ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. విచ్ ఆర్గనల్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్? ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉండేది ఏంటి అని అడిగాడు. ప్లాంట్ సెల్స్ మాత్రం ఉండేది ఏంటంటే క్లోరోప్లాస్ట్ అనమాట. క్లోరోప్లాస్ట్. ఓకేనా? కానీ క్వశ్చన్లో మనకి మైటోకాండ్రియా అని ఇచ్చాడు. సో మైటోకాండ్రియాని రైల్వే వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది తప్పు. దాని ఆన్సర్ క్లోరోప్లాస్ట్. ఈ క్వశ్చన్ 26th సెకండ్ షిఫ్ట్ ఎవరైతే రాశారో ఆ క్వశ్చన్ రైజ్ చేయండి. ఆల్రెడీ చాలామంది నాకు మెసేజెస్ చేశారు, వాళ్ళకు కూడా నేను సాల్వ్ చేసి చెప్పాను. ఓకేనా? క్లోరోప్లాస్ట్ అనేది ప్లాంట్ సెల్స్లోనే ఉండిద్ది. అవును, దీంట్లోనే ఎందుకు ఉండిద్ది? ఎందుకంటే ప్లాంట్స్ అనేవి లైట్ను ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ జరుపుకొని గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి జంతువులు ఆహారాన్ని తయారు చేసుకోవు, కనపడిన వాటిని తింటాయి. కానీ ప్లాంట్స్ అనేవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. లైట్ను ఉపయోగించుకొని, వాటర్ను ఉపయోగించుకొని, కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని ఫోటోసింథసిస్తో గ్లూకోజ్ పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. సో క్లోరోప్లాస్ట్కి ఇంకో పేరు కూడా ఉంది తెలుసా?
కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. సెల్లో ఒక భాగాన్ని ఏమంటారు? క్లోరోప్లాస్ట్ అంటారు. సో ఎక్కడైతే మనం ఆహారం తయారు చేసుకుంటామో దాన్ని కిచెన్ అంటాం కదా, మరి సెల్లో క్లోరోప్లాస్ట్ అనే భాగంలో ఆహారం తయారవుతుంది కాబట్టి క్లోరోప్లాస్ట్ ఈజ్ కాల్డ్ కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్. ఓకేనా? క్లోరోప్లాస్ట్ని ఎవరు కొనుక్కున్నారు? హ్యూగో అనే సైంటిస్ట్ కొనుక్కున్నాడు. ఎవరు? హ్యూగో. మరి న్యూక్లియస్ని ఎవరు కనుక్కున్నారు? రాబర్ట్ బ్రౌన్. చాలా ఇంపార్టెంట్, రాబర్ట్ బ్రౌన్. న్యూక్లియస్ని ఏమనాలి? బ్రెయిన్ ఆఫ్ ది సెల్ అనాలి, లేదా హార్ట్ ఆఫ్ ది సెల్ అనాలి, లేదా సెంటర్ ఆఫ్ ది సెల్ అని పిలవాలి. 3 నేమ్స్ ఉంటాయి. లైసోజోమ్స్ని ఎవరు కనుక్కున్నారు? గ్యూ అనే వ్యక్తి కనుక్కున్నాడు. గ్యూ. లైసోజోమ్స్కి పేరేంటి? లైసోజోమ్స్ని చాలా పేర్లు ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అంటారు. డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్ యాటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్ అంటారు. యాటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్. మన బాడీలోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా, వైరస్ లాంటి కణాలని ఇది పట్టుకొని వాటిని చంపడానికి ప్రయత్నం చేసింది. వాటిని చంపాలనుకున్నప్పుడు దాని శక్తి సరిపోలేదనుకోండి, ఇది దాన్ని పట్టుకొని ఆత్మహత్య చేసుకునేది అనమాట. మనం బయట కూడా చూస్తాం కదా, తీవ్రవాదులు మానవ బాంబుల్లోకి వెళ్ళి చంపేస్తారు కదా, అలాగనమాట. యాటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్ అంటారు. నెక్స్ట్ న్యాచురల్ స్కావెంజర్స్ అంటారు. న్యాచురల్ స్కావెంజర్స్. స్కావెంజర్స్ అంటే ఏందనుకున్నారు? మున్సిపాలిటీ కార్మికులు అనమాట. పారిశుద్ధ కార్మికులు అంటారుగా. మన బాడీలో కూడా చెత్త నేరేస్తుంది కాబట్టి పారిశుద్ధ కార్మికులు అంటారు. సో డైజెస్టివ్ సిస్టమ్ అని పిలవచ్చు, యాటమ్ బాంబ్ అని పిలవచ్చు, న్యాచురల్ స్కావెంజర్స్ ఆఫ్ దని పిలవచ్చు. గుర్తుపెట్టుకోండి. మైటోకాండ్రీ మీ అందరికీ బాగా తెలుసు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్పచ్చు. అర్థమైందా? పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఓకేనా? ఇది ప్లాంట్ సెల్స్లో క్లోరోప్లాస్ట్ దగ్గర మనం నేర్చుకున్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. జాగ్రత్తగా చూస్తున్నాను, క్వశ్చన్ మిస్ అవ్వకూడదని, మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని చూస్తున్నాను. ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ 10 కూలం చార్జ్ Q ఈక్వల్ టు 10 కూలం అక్రాస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ ఈక్వల్ టు 5 volts. వర్క్ ఎంత అని అడిగాడు. సింపుల్, వర్క్ ఈక్వల్ టు Q ఇంటూ V. అర్థమైందా? కొంత ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది. దేని సాయంతో? వోల్టేజ్ సాయంతో. కొంత వోల్టేజ్, కొంత ఛార్జ్ అప్లై చేసి వోల్టేజ్ని ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇది ఎలా పోలి ఉంటుంది? W ఈక్వల్ టు F ఇంటూ S. దీన్ని మనం వర్క్ అని చదువుకుంటాం కదా, దాన్ని పోలినట్లేదు కాబట్టి వర్క్ ఈక్వల్ టు Q ఇంటూ V అనమాట. వర్క్ ఈక్వల్ టు Q అంటే ఎంత? 10. V అంటే ఎంత? 5. 50. దేంట్లో కలవాలి? జౌల్స్లో కలవాలి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 12th క్వశ్చన్ అనమాట. సింపుల్ క్వశ్చన్. ఇంకోటి కూడా ఫార్ములా ఉంది, V ఈక్వల్ టు I ఇంటూ R, I ఈక్వల్ టు Q బై T. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ అనే యూనిట్లో వస్తాయి అన్నమాట ఇవి. ఇదిగోండి స్టేట్మెంట్ ఆధారంగా అడిగిన క్వశ్చన్ అనమాట. మ్యాగ్నెటిజంలో అన్ని స్టేట్మెంట్సే వస్తున్నాయి, డైరెక్ట్ క్వశ్చన్ ఏది రాట్లా. మ్యాగ్నెటిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? హై లెవెల్ కాన్సెప్ట్ ఉండిద్ది, చాలామందికి తెలియదు. కుదిరితే దీని మీద టెక్నీషియన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక వీడియో చేస్తా. నేను లైట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కెమికల్ ఈక్వేషన్స్ మీద ఏ లెవెల్లో చేశానో ఆ లెవెల్లో ప్రిపేర్ చేస్తా. చూద్దాం. ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యాక్ట్స్ లైక్ ఏ మ్యాగ్నెట్. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ యాక్ట్స్ లైక్ ఏ మ్యాగ్నెట్లా పనిచేసిద్దంట. కరెక్టే. ఒక కండక్టర్ గుండా కరెంట్ను ప్రవహించేసామనుకోండి, అది మ్యాగ్నెట్ లాగా పనిచేసిద్ది. దాన్ని ఏమని పిలవాలో తెలుసా? ఎలక్ట్రోమ్యాగ్నెట్ అనాలి. ఎలక్ట్రోమ్యాగ్నెట్కి ఇంకో పేరు ఏంటనుకున్నారు? బార్ మ్యాగ్నెట్. ఒక కండక్టర్ గుండా కరెంటును ప్రవహింపజేసినప్పుడు అది కొంతసేపటి వరకు మ్యాగ్నెట్గా పనిచేసిద్ది. కరెంటు ఉన్నంతసేపు వరకు మ్యాగ్నెట్, కరెంటు లేకపోతే మ్యాగ్నెట్ కాదు. ఓకేనా? దాన్ని ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటారు. టెంపరీ మ్యాగ్నెట్ అని కూడా పిలుస్తారు అనమాట, ఎందుకంటే కరెంటు ఉన్నంత వరకే ఉంటుంది కదా. స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. 2 మూవింగ్ ఎలక్ట్రాన్స్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డూ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫోర్స్. తప్పు, చాలా తప్పు. చూడండి, ఇది ఎలక్ట్రాన్ ఇలా పైకి వెళ్తుంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను ఇంటులు గీస్తున్నాను చూసారా, ఆ ఇంటులు గీస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న చోట ఎలక్ట్రాన్ కానీ పర్పెండిక్యులర్గా వెళ్ళింది అనుకోండి. వెన్ అన్ ఎలక్ట్రాన్, క్వశ్చన్ చదవండి, వెన్ ఎలక్ట్రాన్స్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ పర్పెండిక్యులర్గా వెళ్తున్నారో అప్పుడు ఫోర్స్ అనేది ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫోర్స్ ఏ షేప్లో ఉండిద్ది? సర్క్యులర్ షేప్లో ఉండిద్ది.
ఓకేనా. ఫోర్స్ ఉండిద్దా లేదా అంటే ఉండిద్ది, కానీ క్వశ్చన్లో ఏం చెప్పాడు, డు నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫోర్స్ అన్నాడు. అందుకే స్టేట్మెంట్ 2 తప్పు. ఫోర్స్ ఎందుకు ఉండదు, ఉండిద్ది. ఎలా ఉండిద్ది, సర్క్యులర్ షేప్లో ఉండిద్ది. ఓకేనా. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, ఫస్ట్ అనేది రైట్. ఆప్షన్ 1 అనేది 16వ క్వశ్చన్కి సరైన ఆన్సర్ అనమాట. సారీ, గొంతు బాగోలేదు, అందుకే కాస్త అలా సవరించుకుంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఓకేనా, అర్థమైందా. కమింగ్ టు సెలెక్ట్ ద కరెక్ట్ పెయిర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్. చూద్దాం. ఆబ్జెక్ట్ రెసిస్టెంట్ టు చేంజ్ ఇట్స్ పొజిషన్, గ్రావిటేషన్ కాదు. ఆబ్జెక్ట్ రెసిస్టెంట్ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్, ఇనర్షియా, ఇదే రైట్. ఇనర్షియా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇనర్షియా డెఫినేషన్ ఏంటి, ఒక వస్తువు రెస్ట్లో ఉంటే లేదా మోషన్లో ఉంటే, రెస్ట్లో ఉన్న వస్తువు ఎప్పుడు కూడా రెస్ట్లో ఉండటానికి, మోషన్లో ఉన్న వస్తువు ఎప్పుడు కూడా మోషన్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉండిద్ది. రెస్ట్ నుంచి మోషన్కి రావాలంటే పాపం దానికి నచ్చదు, మోషన్ నుంచి రెస్ట్లోకి వెళ్ళాలంటే పాపం దానికి నచ్చదు. అందుకే ఏమన్నాడు, ఆబ్జెక్ట్ రెసిస్టెన్స్ అంటే వ్యతిరేకించడం అనమాట. టు చేంజ్ మారటానికి ఇష్టపడదు, టు ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ అనమాట. మోషన్లో ఉన్న వస్తువు తన స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడదు. సీతమ్మవాకిట్ల సిరిమల్ల చెట్లో వెంకటేష్ లాగా అనమాట. వాడికి జీవితంలో మారటానికి చాలా అవకాశాలు వస్తాయి, వాడు మారడు, వాడు కూడా ఎనర్షియా అనమాట. ఎప్పుడు అలాగే ఉండిపోతాడు. ఎనర్షియాని దేంట్లో మెజర్ చేయాలి, కేజీస్లో మెజర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్పాను అంతే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ ఈజ్ అబౌట్ రూథర్ఫర్డ్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ఇది క్వశ్చన్ అంటే అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగిన క్వశ్చన్. అటామిక్ స్ట్రక్చర్లో ఏం జరిగిందంటే, రూథర్ఫర్డ్ అనే సైంటిస్ట్ ఉంటాడు. మనకి జేజే థామ్సన్ తర్వాత వచ్చే సైంటిస్టే రూథర్ఫర్డ్. ఈయన ప్లానటరీ మోషన్ చెబుతాడు. గ్రహమండల నమూనా అంటారు. గ్రహమండల నమూనా అని చెప్పి ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు అడుగుతాడు, ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, ఆల్ఫా రేకు పరిక్షేపణ అని ఉండిద్ది అనమాట సంథింగ్ తెలుగులో. అంటే ఈయన ఏం చెప్పాడంటే, ఈ స్కాటరింగ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేసి ఏం చెప్పాడంటే, ఒక యాటమ్ ఉండిద్ది, యాటమ్ లోపల పాజిటివ్ ఛార్జ్ ఉందని చెప్పాడు, దాని చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అది నెగిటివ్ ఛార్జ్ అని చెప్పాడు, ఎలక్ట్రాన్స్ సర్క్యులర్గా వెళ్తున్నాయి అని చెప్పాడు. ఇది పాయింట్. ఏంటేంటి, ఒక సర్కిల్ లాగా ఉంది, ఒక మంచి ముద్ద ఉంది, ఆ ముద్ద లోపల మధ్యలో సెంటర్లో పాజిటివ్ ఛార్జ్ ఉంది అని చెప్పాడు. దాంట్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయని కూడా చెప్పాడు. నెక్స్ట్, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్యలో ఉంటే ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరుగుతున్నాయి, అవి కూడా సర్క్యులర్గా తిరుగుతున్నాయి అని చెప్పాడు. ఓకేనా, ఇది మనసులో పెట్టుకుని క్వశ్చన్ దగ్గర రండి. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్, కరెక్టే. దేర్ ఈజ్ అ పాజిటివ్లీ చార్జ్డ్ సెంటర్ ఇన్ యాటమ్, కరెక్టే. విచ్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్, కరెక్టే. ద సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్, న్యూక్లియస్ ఎప్పుడు చిన్నగా ఉండిద్ది యాజ్ కంపేర్ టు యాటమ్. యాటమ్ లోపల ఉన్న న్యూక్లియస్ చిన్నగా ఉండిద్ది అని చెప్పాడు. మరి ఏం చేసిన తప్పేంటి, ఇది తప్పనమాట. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఎలిప్టికల్ పాత్, ఇది తప్పు. ఆయన సర్క్యులర్గా తిరుగుతాయి అని చెప్పాడు, ఎలిప్టికల్గా తిరుగుతాయి అని చెప్పలా. ఆయన సర్క్యులర్గా తిరుగుతాయి అని చెప్పాడు రూథర్ఫర్డ్, ఎలిప్టికల్గా తిరుగుతాయి అని ఆయన చెప్పలేదు కాబట్టి తప్పు. గ్రహమండల నమూనాలో ఆయన చేసిన చిన్న తప్పే ఇది. ఆయన సర్కిల్గా తిరుగుతాయి అన్నాడు, కానీ ఎలక్ట్రాన్ సర్క్యులర్గా తిరగవు, ఎలిప్టికల్గానే తిరుగుతాయి. కానీ ఆ విషయం రూథర్ఫర్డ్ చెప్పలా. మరి ఎవరు చెప్పారు, సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ చెప్పాడు. దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టిన సైంటిస్ట్ ఎవరు అంటారు, సోమర్ఫీల్డ్ అనమాట. సో సోమర్ఫీల్డ్ చెప్పాడు, రూథర్ఫర్డ్ చెప్పలా. కాబట్టి ఆయన ప్లానటరీ మోషన్లో ఇది లేదు. సో ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకేనా, ఇంత కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలి. ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ మీరు తప్పనిసరిగా అటామిక్ స్ట్రక్చర్ ఓపెన్ చేసి జేజే థామ్సన్ మోడలు, రూథర్ఫర్డ్ మోడలు, ఆ తర్వాత వచ్చిన నీల్స్ బోర్ మోడలు, వీటిని బాగా గమనించండి. ఓకేనా, ముందు రోజుల్లో టెక్నీషియన్ లాంటి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్, ఇది మెటల్స్కి సంబంధించి అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. చూసారా, క్వశ్చన్లన్నీ
స్టేట్మెంట్లో ఇన్కరెక్ట్ అంటే నీకు 3 రైట్ తెలియాలి, అంటే నీకు కాన్సెప్ట్ తెలియాలి. ఇన్విజిలేటర్ కూడా నీకు చెప్పకనే ఒక మాట చదువుతున్నాడు, ఎగ్జామ్కి వచ్చే ముందు కాన్సెప్ట్ చదువుకురారా అంటున్నాడు. అదైనా గమనించి ఇక మీద కాన్సెప్ట్ నేర్చుకుని ముందుకెళ్తానికి ట్రై చేయండి, అప్పుడు మీరు విన్నర్ అవుతారు. ఓకేనా? కాన్సెప్ట్ ఎన్సీఆర్టీలోనే ఉండిద్ది, ఇక ఏ బుక్లోనూ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ మెటల్స్? మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, కరెక్టే. మెటల్స్ గుండా హీట్ ట్రాన్స్ఫర్ అయింది. మెటల్స్ హ్యావ్ టు బి డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్, మెటల్స్ని తీగలాగా మార్చగలం, అవును. ఆ ప్రాపర్టీని ఏమంటారు? డక్టిలిటీ అంటారు, కరెక్టే. నెక్స్ట్, మెటల్స్ ఇన్ దేర్ ప్యూర్ స్టేట్ హ్యావింగ్ షైనింగ్ సర్ఫేస్, మెటల్స్ ప్యూర్గా ఉన్న రూపంలో దొరికినప్పుడు అవి షైన్ అవుతూ ఉంటాయి, కరెక్టే. మరి ఏంటి రాంగ్ అంటే 3 ఆప్షన్ రాంగ్. లెడ్, మెర్క్యూరీ ఆర్ కంపారిటివ్లీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అన్నాడు, తప్పు. లెడ్, మెర్క్యూరీ గుడ్ కండక్టర్స్ కాదనమాట, అవి పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్. అవి తమ గుండా హీట్ని, ఎలక్ట్రిసిటీని బాగా ప్రవహింప చేయలేవు. అవి మెటల్సే కానీ అవి హీట్ని ప్రవహింప చేయలేవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, కరెక్టే. కానీ ఈ మెటల్స్ కాదు, అన్ని మెటల్స్ కాదు, వాడు ఆల్ అని అనలేదు కదా, కాబట్టి స్టేట్మెంట్ ఆధారంగా గమనించాలి. సో లెడ్ని ప్లంబం అని పిలుస్తారు, ప్లంబం. దీని సింబల్ పీబీ, దీని అటామిక్ నెంబర్ 82. మెర్క్యూరీని హైడ్రార్జిరం అంటారు, హైడ్రార్జిరం లాటిన్ నేమ్ అనమాట. దీని సింబల్ హెచ్జి, ఇది 80. దీన్ని లిక్విడ్ మెటల్ అంటారు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంకో పేరు క్విక్ సిల్వర్ అంటారు, క్విక్ సిల్వర్. మనం బారోమీటర్లో కూడా మనం మెర్క్యూరీని ఎక్కువగా వాడుతూ ఉంటాం. మెర్క్యూరీతో ఏ మెటల్ని కలిసినా దాన్ని అమాల్గమ్ అంటారు, అమలాపాల్ కాదు, అమాల్గమ్. గుర్తుపెట్టుకోండి. వెన్ మెర్క్యూరీ కంబైన్ విత్ ఎనీ మెటల్, ఏ మెటల్తో కలిసినా సరే దాన్ని అమాల్గమ్ అంటారు. బయటికి వెళ్ళాడు, అమాల్గమ్ అంటారు, ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సిఎఫ్సిస్ ఆర్ నాట్ యూజ్డ్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సిఎఫ్సిస్ ఆర్ నాట్ యూజ్డ్? క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటారు. క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి వేటి నుంచి విడుదల అవ్వవు అన్నాడు. ఇదిగోండి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, అర్థమైంది, మంటను ఆపటానికి వాడే వస్తువులు అన్నమాట. వాటి నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ వస్తాయి. ఎయిరోజోల్ స్ప్రేస్ నుంచి వస్తాయి. రిఫ్రిజిరేటర్స్, అసలు ఎక్కువగా వాడేది ఏసీస్ అండ్ రిఫ్రిజిరేటర్స్, వీటి ద్వారానే ఎక్కువగా క్లోరోఫ్లోరో కార్బన్స్ వస్తాయి. కానీ గ్రైండర్స్ నుంచి రావు. ఈ క్వశ్చన్ కూడా రైల్వే వాడు తప్పుగా ఇచ్చాడు ఆన్సరు. సో ఎవరైతే ఈ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ గ్రైండర్స్ అని పెట్టారో వాళ్ళు రైస్ చేయండి, ఆటోమేటిక్గా రైల్వే కూడా దాన్ని సరిచేసే అవకాశం ఉండిద్ది, ఓకేనా? సో నాట్ అన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రైండర్స్ నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రావు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నాడు, ఇక్కడ చూడండి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో వాడే సోడా ఏంటి అంటే బేకింగ్ సోడా, NaHCO3 ప్లస్ H2SO4 అన్నమాట, ఓకేనా? బేకింగ్ సోడాని, అదేవిధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాడతారనమాట, ఓకేనా? ఎప్పుడైతే సర్టెన్ టెంపరేచర్ దగ్గర మనం ప్రెస్ చేస్తామో ఇవి రెండు కలిసి మనకి సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటకు వచ్చింది అనమాట. ఆ కార్బన్ డైఆక్సైడ్ మంటలను ఏం చేస్తుంది? ఆపేస్తూ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇలా వర్క్ అయిద్ది అనమాట, ఓకేనా? సో క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి చాలా ప్రమాదం, అవి ఓజోన్ లేయర్కి చాలా ప్రమాదాన్ని కలుగజేస్తున్నాయి. ఓజోన్ లేయర్ డిప్లీషన్ తగ్గిపోతుంది అనమాట, ఓజోన్ డిప్లీషన్ లేయర్ ప్రమాదం కూడా దీనివల్ల వస్తుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ తగ్గించాలని చెప్పి చాలా ప్రోటోకాల్స్ తీసుకొస్తున్నారు. ఈ ప్రోటోకాల్స్ అన్నింటినీ కూడా మనం ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో మాట్లాడుకుంటాం, అక్కడ చాలా క్లియర్గా వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాంట్రియల్ ప్రోటోకాల్, ఓకేనా? కాప్ సమ్మిట్ ఉండిద్ది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, వీటన్నిటిని మనం అక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి క్వశ్చన్, కెమికల్ ఈక్వేషన్స్ అడిగిన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంత సామాన్యంగా ఎవరు దీన్ని ఆన్సర్ చేయలేరు, కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ఫార్మ్డ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడెడ్ టు ద బేకర్ హ్యావింగ్ కాపర్ ఆక్సైడ్?
డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని బీకర్లో కాపర్ ఆక్సైడ్తో కలిపాడంట. ఏం ఫామ్ అయితే అని అడిగాడు. ఓకేనా, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. చూసి మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ HCl డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాపర్ ఆక్సైడ్, ఇది అనమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, నాకు తెలియదు ఎలా ఫామ్ చేయాలో. ఆ ఇచ్చిన 2 కాంపౌండ్స్ ద్వారా ఏం ఫామ్ అవడానికి అవకాశం ఉంటుందో గమనిస్తున్నాను. ఇదిగోండి, కాపర్ ట్రైక్లోరైడ్, కాపర్ డైక్లోరైడ్, కాపర్ ట్రైక్లోరైడ్, కాపర్ డైక్లోరైడ్. కాపర్ డైక్లోరైడ్ అనేది ఫామ్ అయింది. సో ఇటు పక్కన CuCl2 ఫామ్ అయి ఉండిద్ది. ఇక్కడ Cuలు ఎన్ని ఉన్నాయి? 1 1. క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ క్లోరిన్లు పెడుతున్నా. ప్లస్ ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ H2. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇదిగోండి, ఈ రియాక్షన్ ఇలా రియాక్షన్ జరిపితే మనకి ఇలా వస్తుంది అనమాట. దీన్ని కాపర్ క్లోరైడ్ అంటారు, కాపర్ డైక్లోరైడ్ అంటారు. ఎందుకంటే క్లోరిన్లు 2 ఉన్నాయి కదా, అదే 3 ఉన్నాయి అనుకోండి ట్రైక్లోరైడ్ అంటాడు. నేను 3 కూడా ట్రై చేసేవాడిని, కానీ 3 ఆప్షన్స్ డైక్లోరైడ్ ఉంది కాబట్టి డైక్లోరైడ్ని పెట్టి నేనే కెమికల్ ఈక్వేషన్ ఫామ్ చేశాను. ఓకేనా, ఇక జస్ట్ మిగిలిపోయేది ఏంటి? వాటర్. అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాపర్ ఆక్సైడ్తో జరిపితే CuCl2, కాపర్ క్లోరైడ్ తెలిసిద్దనే విషయం తెలుసు, మూడిట్లో ఉంది. కానీ అక్కడ కూడా ఏ సొల్యూషన్ విత్ బ్లూ గ్రీన్ కలర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, కాపర్ అంటే మాత్రం మీరు బ్లూ కలర్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు? కాపర్ సల్ఫేట్ కూడా మనం మాట్లాడుకున్నాం. CuSO4 5H2O కాపర్ సల్ఫేట్ ఏ కలరు? దీన్ని బ్లూ విట్రియోల్ అంటారు. ఏమంటారు? బ్లూ విట్రియోల్ అంటారు. కాబట్టి కాపర్ అంటే బ్లూ తప్పనిసరిగా ఉండాలి. సో బ్లూ గ్రీన్ కలర్ ఫార్మ్డ్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ కాపర్ డైక్లోరైడ్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ గ్రీన్ కలర్ అన్నాడు, తప్పు. ఇక్కడ కలర్లెస్ అన్నాడు, తప్పు. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకు క్వశ్చన్ తెలీదు, కానీ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు ముందు సంపాదించుకున్న కాన్సెప్ట్తో దాన్ని సాల్వ్ చేయగలిగాను. ఓకేనా, సో కాపర్ డైక్లోరైడ్ అనేది ఫామ్ అయినప్పుడు బ్లూ గ్రీన్ కలర్ ఫామ్ అయింది, ఒట్టి గ్రీన్ కాదు, గుర్తుపెట్టుకోండి. కలర్లెస్ కానే కాదు. 2 ఆప్షన్స్ని క్యాన్సిల్ చేశా. కాపర్ ట్రైక్లోరైడ్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఫస్టే క్యాన్సిల్ చేశా. బై క్యాన్సిలేషన్ ఇన్ కాన్సెప్ట్ ద్వారా ఈజీగా సాల్వ్ చేయగలిగాను. ఓకేనా, కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్, ద పార్టికల్ సైజ్ ఆఫ్ సొల్యూషన్. మీకు మొన్న చెప్పాను, సొల్యూషన్స్ అని ఒకటి ఉండిద్ది, కొలైడ్స్ అని ఒకటి ఉండిద్ది, సస్పెన్షన్స్ అని 3 రకాలుగా ఉంటాయి అన్నమాట మిక్చర్స్. సొల్యూషన్స్లో మనం కలిపింది వాటర్లో బాగా కలిసిపోయింది. వాటర్లోనే కాదు, దేంట్లో అయినా సరే 2 లిక్విడ్స్ కానీ 2 పదార్థాలు కానీ బాగా కలిసిపోయి అనుకోండి, ఆ పార్టికల్స్ని మనం గమనించలేం. సో లెస్ దాన్ 1 నానోమీటర్ ఉండిద్ది అనమాట పార్టికల్ సైజు. కొలైడ్స్లో అనుకోండి 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్స్ ఉండిద్ది అనమాట. అదే ఒకవేళ మనం సస్పెన్షన్ చూసామనుకోండి 10⁵ సెంటీమీటర్స్ దగ్గర ఉండిద్ది అనమాట. సో సస్పెన్షన్స్లో 2 పార్టికల్స్ కలిస్తే వాటిని మనం కంటితో బాగా చూడొచ్చు, కరెక్ట్గా కనపడుతూనే ఉండిద్ది అనమాట. కొలైడ్స్లో లైట్గా చూస్తాం, అసలు సొల్యూషన్స్లో చూడలేం. చూడకపోవటానికి గల కారణం లెస్ దాన్ 1 నానోమీటర్. అంటే అంత తక్కువ ఉన్న పార్టికల్స్ని మనం కంటితో ఎలా చూడగలం? మైక్రోస్కోప్లో చూడగలం. సో పార్టికల్ సైజ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ స్మాలర్ దెన్ 1 నానోమీటర్ ఇన్ డయామీటర్. 1 నానోమీటర్ డయామీటర్ని కలిగి ఉంటాయి సొల్యూషన్స్లో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పార్టికల్ సైజ్ మీద డిఫరెన్షియేట్ చేస్తూ అడిగిన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మిర్రర్ ఫార్ములా ఈక్వల్ టు 1/u ప్లస్ 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. LCM యువి తీసుకోండి, యూలో u v టైమ్స్ పోయిద్ది, విలో v u టైమ్స్ పోయిద్ది, u ప్లస్ v/uv ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, కానీ వాడు రివర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది తప్పే. ఓకేనా, ఇదిగోండి సెకండ్ ఆప్షన్ రైట్, మైనస్ ఉండదు ఇదనమాట. అదే ఒకవేళ లెన్స్ ఫార్ములా అన్నాడు అనుకోండి 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఓకేనా, 1/v ముందు ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇదేమో లెన్స్ ఫార్ములా, ఇదేమో మిర్రర్ ఫార్ములా. ఓకేనా, ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది. మిర్రర్లో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అడిగాడు అనుకోండి m ఈక్వల్ టు hi/h0 మైనస్ v/u. అదే లెన్స్లో మ్యాగ్నిఫికేషన్ అడిగాడు అనుకోండి m ఈక్వల్ టు hi/h0 v/u. ఇక్కడ మైనస్ ఉండదు లెన్స్లో మ్యాగ్నిఫికేషన్లో, మిర్రర్లో మ్యాగ్నిఫికేషన్లో మైనస్ ఉండిద్ది అది. ఓకేనా, ముందు రోజుల్లో ఏమైనా ఫార్ములాస్ అడిగినా చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ అవర్ బాడీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్
టుగెదర్ కాన్స్టిట్యూట్ ద, ఎన్నిసార్లు అడుగుతున్నాడో దీన్ని, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్, అదేవిధంగా స్పైనల్ కార్డ్ ఉండిద్ది, వెన్నుముక. ఓకేనా. అదే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనుకోండి, బ్రెయిన్ నుంచి వచ్చిన క్రానియల్ అనే నరాలు, స్పైన్ నుంచి వచ్చిన స్పైనల్ అనే నరాలు ఉంటాయి. బ్రెయిన్ నుంచి వచ్చిన క్రానియల్ నరాలు, స్పైనల్ కార్డ్ నుంచి వచ్చిన స్పైనల్ నరాలు. వీటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ గురించి చెప్పేది అటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ మనకి సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్ ఉంటాయి. తెలుగులో అయితే జ్ఞాన నాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు అని మాట్లాడుకుంటాం కదా, అవి ఉంటాయి అన్నమాట. బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి ఈ నరాల మధ్య ఇంటరాక్షన్ వైర్ లాగా కనపడుతూ ఉంటాయి. కేబుల్ కనెక్షన్ వైర్లు ఉంటాయే, అలాగనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, హూ కాయిన్ ద టర్మ్ ప్రోటోప్లాజం? ప్రోటోప్లాజం అనే దాన్ని, ప్రోటోప్లాజం ఫర్ ద ఫ్లూయిడ్ సబ్స్టాన్స్, మన సెల్ లోపల ఉన్న ఫ్లూయిడ్ సబ్స్టాన్స్ని ప్రోటోప్లాజం అంటారు. దానికి పేరు ఎవరు ఇచ్చారని అడిగాడు. ప్రోటోప్లాజంగా పేరు ఇచ్చిన వ్యక్తి ఎవరు? పుర్కింజీ. ప్రోటోప్లాజం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పుర్కింజీ. మరి రాబర్ట్ బ్రౌన్ ఏం చేశాడు? రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ని కనుక్కున్నాడు. మరి రాబర్ట్ హుక్ ఏం చేశాడు? డెడ్ సెల్ని కనుక్కున్నాడు. నిర్జీవ కణాన్ని కనుక్కుంది ఎవరు? రాబర్ట్ హుక్. మరి యాంటోనీ లీవెన్ హుక్ ఆయన ఏం కనుక్కున్నాడు అంటే లివింగ్ సెల్ని కనుక్కున్నాడు. పాండ్ వాటర్లో లివింగ్ సెల్ని కనుక్కున్నాడు. ఈయనేమో చెట్టు బెరడులో డెడ్ సెల్ని కనుక్కున్నాడు. పుర్కింజీ ప్రోటోప్లాజం, రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్. మరి విర్చోవ్ ఏం చెప్పాడు? చూడండి, విర్చోవ్ గురించి ఒక పాయింట్ చెబుతాను. విర్చోవ్ ఏం చెప్పాడంటే, మనకి సెల్ థియరీ ఉండిద్ది, సెల్ థియరీ. ఈ సెల్ థియరీని ఎవరు చెప్పారంటే స్లీడెన్, ష్వాన్ అనే సైంటిస్టులు చెప్పారు. సెల్ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే వీళ్ళిద్దరు అనమాట, స్లీడెన్ అండ్ ష్వాన్. ఓకేనా. ఒక మనిషి మొట్టమొదటిగా ఉద్భవించింది కణం నుంచి. ద ఫండమెంటల్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ సెల్. ప్రతి మనిషి కణం నుంచే ఉద్భవించాడు. మనం కూడా అంతేగా, తండ్రిలో నుంచి తల్లిలోనికి శుక్రకణం వెళ్ళింది, ఆ కణం నుంచి మనం ఉద్భవించిన వాళ్ళం. ఆయన అదే చెప్పాడు అనమాట, ఏ జీవైనా కణం నుంచే రావాలి అని చెప్పి. అయితే ఈయన ఇంకో విషయం చెప్పలేకపోయాడు. అదేంటంటే ప్రజెంట్ ఉన్న సెల్లు ఓల్డ్ సెల్ నుంచి వచ్చింది, కొత్తగా వచ్చిన సెల్లు దాని పాత సెల్ నుంచి వచ్చింది. ఎవ్రీ సెల్ కమ్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ సెల్. ఇప్పుడు వచ్చిన కణం అంతకు ముందు కణం నుంచి వచ్చిందని చెప్పాడు. ఆ విషయాన్ని చెప్పిన వ్యక్తి ఎవరంటే విర్చోవ్ అనమాట. ఎవరు? విర్చోవ్. కాబట్టి ఎప్పుడైతే విర్చోవ్ ఈ విషయాన్ని కలిపాడో అప్పుడు సెల్ థియరీ కంప్లీట్ అయిందనమాట. సెల్ థియరీ కంప్లీట్ అయింది. ఈ విషయం చెప్పింది ఎవరు? విర్చోవ్. రుడాల్ఫ్ విర్చోవ్ అంటారు. మొత్తం పేరు ఏంది? రుడాల్ఫ్ విర్చోవ్. కాబట్టి సెల్ థియరీ చెప్పిన వాళ్ళు ఎవరు? స్లీడెన్, ష్వాన్. సెల్ థియరీకి ఒక మంచి విషయాన్ని జతపరిచిన వ్యక్తి ఎవరు? రుడాల్ఫ్ విర్చోవ్. ఏంటా మంచి విషయం? ప్రతి కణం అంతటి ముందటి కణం నుంచి వచ్చిందని చెప్పాడు. ఓకేనా. అది రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్, పుర్కింజీ ప్రోటోప్లాజం, రాబర్ట్ హుక్ డెడ్ సెల్. ఇందాకే మాట్లాడుకున్నాగా మైటోకాండ్రియా ఎవరు? మైటోకాండ్రియాని కనుక్కుంది ఎవరు? ఆల్బర్ట్. లైసోజోమ్స్ ఎవరు? గుర్తుండిద్దని మళ్ళీ రాసిన హ్యూగో. నెక్స్ట్ ప్రోటోప్లాజం ఇప్పుడే రాసాం. ఓకే, ఇంకేం రాసుకున్నాం? న్యూక్లియస్ రాసాము, క్లోరోప్లాస్ట్. ఓకేనా. సారీ, లైసోజోమ్స్ని డ్యూ అనే వ్యక్తి కనుక్కున్నాడు, క్లోరోప్లాస్ట్ని హ్యూగో. ఏంటి? హ్యూగో. గుర్తుపెట్టుకోండి. దీన్ని కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు, దీన్ని డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అంటారు. ఓకేనా. అవును, ప్రోటోప్లాజం అంటే ఏంటి? చూడండి, ఇక్కడ అద్దరిపోయే కాన్సెప్ట్ చెబుతాను మీకు. సైటోప్లాజం వినే ఉంటారు, ప్రోటోప్లాజం వినే ఉంటారు, న్యూక్లియోప్లాజం వినే ఉంటారు, ప్రోటోప్లాస్ట్. ఈ 4 పదాలు మనకు సెల్లో కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ సైటోప్లాజం. సైటోప్లాజం అంటే ఏంటంటే న్యూక్లియస్ మెంబ్రెయిన్కి, నెక్స్ట్ సెల్ మెంబ్రెయిన్కి, న్యూక్లియస్ మెంబ్రెయిన్కి సెల్ మెంబ్రెయిన్కి మధ్య ద్రవ రూపంలో ఉండే పదార్థాన్ని సైటోప్లాజం అంటారు. ఏమంటారు? సైటోప్లాజం అంటారు. నెక్స్ట్ సైటోప్లాజంని న్యూక్లియోప్లాజంని కలిపి, నెక్స్ట్ న్యూక్లియోప్లాజం ముందు మాట్లాడుకున్నాం. న్యూక్లియస్ లోపల ఉండే ద్రవం అన్నమాట. న్యూక్లియస్ లోపల ఉండే ఫ్లూయిడ్నేమో
న్యూక్లియోప్లాజం అంటారు. సైటోప్లాజంని న్యూక్లియోప్లాజంని కలిపితే ప్రోటోప్లాజం అంటారు. ఏమంటారు? ప్రోటోప్లాజం. నెక్స్ట్ ప్రోటోప్లాజంని సెల్ మెంబ్రెయిన్ని కలిపామనుకోండి, దాన్ని ప్రోటోప్లాస్ట్ అంటారు. మళ్ళా చెబుతున్నాను, జాగ్రత్తగానండి. సైటోప్లాజం అంటే న్యూక్లియస్ మెంబ్రెయిన్కి సెల్ మెంబ్రెయిన్కి మధ్య ఉండే ఫ్లూయిడ్ అనమాట. న్యూక్లియోప్లాజం అంటే న్యూక్లియస్ లోపల ఉండే ఫ్లూయిడ్ అనమాట. ప్రోటోప్లాజం అంటే సైటోప్లాజంని న్యూక్లియోప్లాజంని కలపాలి. ప్రోటోప్లాస్ట్ అంటే ప్రోటోప్లాజంని సెల్ మెంబ్రెయిన్ని కలపాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది. పదాలు వచ్చినాయి కాబట్టి గుర్తు చేశాను. నేను ఎప్పుడైనా సెల్ బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీని అందరినీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఒక అవేర్నెస్ కోసం చెబుతున్నాను. చూద్దాం. వై డస్ కార్బన్ మేక్ స్టేబుల్ కాంపౌండ్? కార్బన్ ఎప్పుడు కూడా స్టేబుల్ కాంపౌండ్స్ని ఫామ్ చేసిద్ది. అవును, ఎందుకు అంటే ఇదిగోండి సెకండ్ ఆప్షన్, డ్యూ టు స్మాల్ సైజ్ కార్బన్ ఫార్మ్స్ స్ట్రాంగ్ బాండ్స్. ఎప్పుడైనా స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అవ్వాలనుకోండి, స్ట్రాంగ్ బాండ్స్ ఫామ్ అవ్వాలంటే యాటమ్స్ చిన్నగా ఉండాలన్నమాట, స్మాల్గా ఉండాలి. రెండోది ఎక్కువ బాండ్స్ ఫామ్ చేయగలగాలన్నమాట. కార్బన్ అటామిక్ నెంబర్ అంతా 6, 2, 4, 4 అంటే టెట్రా వ్యాలెంట్ అనమాట. టెట్రా వ్యాలెంట్ అనమాట. 4 చేతుల సంపాదన ఉంటే ఎంత బాగా పనిచేస్తాం, అలాగా 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు. 4 బాండ్స్ని ఫామ్ చేయగలిగి పెద్ద చైన్స్ని ఫామ్ చేయగలదు. కాబట్టి చిన్న చిన్న యాటమ్సే అనుకోవద్దు, అవి పెద్ద చైన్గా ఫామ్ అవుతాయి. చిన్న చిన్న చిమ్మలే పెద్ద చైన్గా ఫామ్ అయితే ఎంత బలమైన సైన్యంగా మారిద్ది, అలాగనమాట. కాబట్టి డ్యూ టు స్మాల్ సైజ్ కార్బన్ ఫార్మ్స్ స్ట్రాంగ్ బాండ్స్. స్ట్రాంగ్ స్టేబుల్ బాండ్ అనగానే పెద్దగా అనుకుంటాం, తప్పు. చిన్నగా గుర్తుపెట్టుకోండి, చిన్నగా. చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన క్వశ్చన్. ఇక్కడ చూడండి, విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. చూసారా, ప్రతిదీ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. అంటే నీకు 3 రైట్ తెలియాలి. చూసారా, కాన్సెప్ట్ ఈజ్ కింగ్. గమనించి చదువుకోండి. ఇన్కరెక్ట్ పేర్ రిగార్డింగ్ టు అసెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ రీప్రొడక్షన్కి సంబంధించి ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు. ఈస్ట్ స్పోర్ ఫార్మేషన్ కరెక్టే. స్పోర్ ఫార్మేషన్ ద్వారా ఈస్ట్ తన జాతిని వృద్ధిపరచుకునిద్ది. ప్లాస్మోడియం కరెక్టే. లీష్మేనియా కరెక్టే. ప్లాస్మోడియం, లీష్మేనియా అనేది ప్రోటోజోవా జీవులు అనమాట. ప్రోటోజోవా జీవులు ఎక్కువగా మల్టిపుల్ ఫిజన్, బైనరీ ఫిజన్కి వెళ్తాయి. హైడ్రా తప్పు. ఎందుకు హైడ్రా అంటే చూద్దాం. ఇక్కడ విషయం, మనకి హైడ్రా, సీలెంటిరేటా, హైడ్రాలోనే సీలెంటిరేటా ఉంటుంది అనమాట. హైడ్రా, జెల్లీ ఫిష్, ఇంకేముంటాయి, కోరల్ రీఫ్స్, సీ యానిమో, ఈస్ట్, ఇవన్నీ కూడా బడ్డింగ్ అనమాట. బడ్డింగ్. ఇక్కడ చూడండి, ఈస్ట్ నేను స్పోర్ ఫార్మేషన్ కూడా రైట్ అని చెప్పాను. ఈస్ట్ స్పోర్ ఫార్మేషన్ ఉంది, బడ్డింగ్ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ అనేది స్పోర్ ఫార్మేషన్ ద్వారా లేదా బడ్డింగ్ ద్వారా, రెండింటి ద్వారా చేయగలదు. ఇవన్నీ కూడా బడ్డింగ్ అనమాట. ఒకవేళ చిన్న పేరెంట్ కణం మీద చిన్న బడ్ అనేది వచ్చింది అనమాట. మెల్లిగా పేరెంట్ కణం నుంచి వచ్చిన బడ్ బయటికి వెళ్ళిపోయింది. మెల్లిగా పేరెంట్ కణం నుంచి చిన్నగా బడ్ ఏర్పడిద్ది. మెల్లిగా పేరెంట్ కణం నుంచి పెద్ద బడ్ అనేది ఏర్పడింది. చిన్న బడ్ ఇలా ఏర్పడింది, బయటకు వచ్చేసింది, చిన్నగా ఏర్పడింది, పెద్దగా మారిపోయింది. ఇలాగా జరుగుతూ వచ్చిందనమాట. దీన్ని బడ్డింగ్ అంటారు. ఓకేనా? మనకి బంగాళదుంపలో కూడా బడ్డింగ్ జరిగిద్ది. మీరు పొటాటో తెచ్చుకొని కొన్ని రోజులు ఇంట్లో వాడుకోకుండా ఉల్లిపాయలు తెచ్చుకొని, ఆనియన్స్ అనమాట, కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకోండి, వాడి మీద చిన్నగా మొలకలు వస్తూ ఉంటాయి, ఇలా బడ్ వస్తూ ఉండిద్ది. బంగాళదుంపలో బాగా కనపడిద్ది. ఆ బంగాళదుంప మీద ఉన్న బడ్ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఇంకో దానికి అవకాశం ఇచ్చింది అనమాట. దాంట్లో అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగిందని అర్థం. పిండి పదార్థం డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? అవి వచ్చేలోపే మనం వండేసుకోవాలి, అప్పుడు బాగుండిద్ది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్, మరలా స్టేట్మెంట్స్. క్వశ్చన్లన్నీ స్టేట్మెంట్స్, క్వశ్చన్లన్నీ ఇన్కరెక్ట్. గమనించండి, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈ సేమ్ యాజ్ వెయిట్. ఫస్ట్దే తప్పు. అసలు మాసు వెయిట్ రెండు ఈక్వల్ కాదు. మాస్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్ది, వెయిట్ అనేది మారుతూ ఉండిద్ది. మరి ఎలా ఈక్వల్ అవుతాయి? తప్పు. మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ యాజ్ సేమ్ యాజ్ ఇట్స్ వెయిట్. ఇది రైట్. మాస్ వెయిట్ అనేది సమానం కాదు. మాస్ మారదు. మాస్ కాన్స్టాంట్, వెయిట్ మారుతూ ఉండిద్ది, చేంజ్ అవుతూ ఉండిద్ది. కాబట్టి రెండు ఎలా ఈక్వల్ అవుతాయి? అవవ్ అన్నాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రైట్. 2, మాస్ ఈ స్కేలర్ క్వాంటిటీ, ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉండిద్ది. వెయిట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది,
డైరెక్షన్ కూడా ఉండిద్ది. సో వెయిట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో స్టేట్మెంట్ 2 and 3 రైట్ అనమాట. ఫస్ట్ తప్పు. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. మాస్ వెయిట్ రెండు ఒకటి అనకూడదు. W=mg గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మాస్ని దీంట్లో కొలుస్తారు కేజీస్లో, వెయిట్ని దీంట్లో కొలుస్తారు కేజీస్లో. తప్పు, జాగ్రత్తగా ఉండండి. మాస్ని కేజీస్లో కొలుస్తారు, వెయిట్ని న్యూటన్స్లో కొలుస్తారు. ఎందుకంటే వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్. వెయిట్ మన బరువు అనేది ఒక రకమైన ఫోర్స్ అనమాట. ఓకేనా, గ్రావిటేషన్లో మీకు అర్థమైంది ఇది. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ నా వీడియోలో చేశాను నేను. ఇది డైరెక్ట్గా ఎన్సీఆర్టీలో అడిగిన క్వశ్చన్ తీసుకొచ్చి ఒకటికి 2 సార్లు ఈ క్వశ్చన్ చేయించా కెమికల్ ఈక్వేషన్స్లో. అదే క్వశ్చన్ సేమ్ దిగిపోయింది. నా కరెక్ట్ ఏమి కాదు, నాకు గొప్ప చెప్పుకోవట్లా, ఎన్సీఆర్టీలో ఉన్న క్వశ్చన్సే చదువుతున్నాను. చూడండి, సింపుల్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తాను చూడండి, రాసుకోకుండా సాల్వ్ చేసేస్తా. ఇక్కడ ఎఫ్ఈలు 3 ఉన్నాయి, ఇదిగోండి ఎఫ్ఈలు ఇక్కడ 3 పెట్టాను. ఓకేనా, హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిజన్లు 4 ఉన్నాయి, ఎఫ్ఈలు 3 ఉన్నాయి, ఇక్కడ ఎఫ్ఈ 3 పెట్టేశా. రైటే, హైడ్రోజన్లు ఇక్కడ 4 ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా ఎన్ని ఉండాలి, 4 ఉండాలి. ఇక్కడ 4 పెట్టాను అనుకోండి, హైడ్రోజన్లు ఎన్ని అయినాయి, 8 అయినాయి. మరి ఇటు పక్కన కూడా 8 ఉండాలిగా, ఇదిగోండి 4. సింపుల్, 3 4 4 ఎక్కడుంది, ఇదిగోండి 3Fe 4H2O 2H2O తప్పు. ఇదిగో 3Fe 4H2O, ఇదిగోండి 4H2O 3 4 4, నాకు 3 4 4 వచ్చింది. ఇదే కదా, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఒక ఐరన్ వాటర్తో చర్య జరిపినప్పుడు ఆక్సైడ్ ఫామ్ అయిందనమాట, ఐరన్కి సంబంధించిన ఆక్సైడ్ అనేది ఫామ్ అయిందనమాట. ఓకేనా, పక్కన హైడ్రోజన్ ఫామ్ అయింది. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది. మనకి కెమికల్ బ్యాలెన్స్ నేర్పించాలనుకున్నప్పుడు ఎన్సీఆర్టీలో ఇచ్చే ద ఫస్ట్ క్వశ్చన్ ఇదే, ఫస్ట్ క్వశ్చనే ఇది. దాన్ని డైరెక్ట్గా దింపేశాడు ఇన్విజిలేటర్. ఓకేనా, నెక్స్ట్ 67 ఇది క్వశ్చన్ అంటే. ఓకేనా, మీకు ఆప్షన్స్ ఇక్కడ కలర్ మార్చేసాడులే, కానీ ఈ క్వశ్చన్ చాలామంది తప్పెట్టారు. రైల్వే కూడా ఈ ఆన్సర్ ఇచ్చాడు, ఈ ఆన్సర్ కూడా తప్పే. రైల్వే రైట్ ఇచ్చిన ఆన్సర్ కూడా తప్పే. ఎవరైనా ఈ క్వశ్చన్ ఒకవేళ రైట్ చేసుకుంటే రైట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ తప్పని ఎలా ప్రూవ్ చేస్తానో చూడండి. విచ్ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎస్టీడీ అంటారు. ఎస్టీడీ అంటే మనం ఇదివరకు లోకల్లో మాట్లాడుకునే ఫోన్ బూత్ కాదు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని అర్థం. కాజ్డ్ బై వైరస్, వైరస్ ద్వారా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని అడిగాడు. ఫస్ట్ది మనం చూద్దాం, వాట్స్ అంటే ఏంటి. ఇదిగోండి, వాట్స్ అనేది ఒక రోగం అనమాట. వాట్స్ అనేది ఒక రోగం, ఇది ఒక ఎస్టీడీ అనమాట, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇది మనకి వైరస్ ద్వారా వచ్చింది అనమాట, వైరస్ ద్వారా వచ్చింది. ఇది మనకి మన స్కిన్ మీద బంప్స్ వస్తాయి అనమాట. ఓకేనా, పింపుల్స్ ఎలా వస్తాయి, చికెన్ గున్యా వచ్చినప్పుడు, అమ్మవారు వచ్చినప్పుడు, అలా మన చర్మం మీద ఎలాంటి పొక్కులు వస్తాయి, అలాంటి పొక్కులు వాట్స్ అనే రోగం వచ్చినప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అయ్యి వైరస్ ద్వారా జెనిటైల్ భాగాల్లో వస్తాయి. స్త్రీ లేదా పురుషులకి జెనిటైల్ భాగాల్లో వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఎయిడ్స్ అనేది మీకు బాగా తెలుసు, అదొక ఎస్టీడీ. అది ఏ వైరస్, హెచ్ఐవి అనే వైరస్ కారణం. ఓకేనా, నెక్స్ట్ సిఫిలిస్. సిఫిలిస్ అనేది ఎస్టీడీ కరెక్టే, కానీ అది బ్యాక్టీరియా ద్వారా వచ్చేది అనమాట. ఏంటి, బ్యాక్టీరియా ద్వారా వచ్చేది. ఇది కూడా చర్మం మీద బంప్స్ వస్తాయి అనమాట, బంప్స్ వస్తాయి. నెక్స్ట్ గనేరియా, అది ఎస్టీడీనే, అది బ్యాక్టీరియా ద్వారా వచ్చింది అనమాట. ఓకేనా, సో 4 ఎస్టీడీలే ఇచ్చాడు, కానీ తెలివిగా అన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెసే, కానీ వైరస్ ద్వారా వచ్చేది ఏంటి అన్నాడు. ఇప్పుడు మనం చూడండి ఎలా సాల్వ్ చేయాలో. వైరస్ అన్నాడు కాబట్టి ఇది. నెక్స్ట్ సిఫిలిస్ బ్యాక్టీరియా కాదు, గనేరియా బ్యాక్టీరియా కాదు, వాట్స్ అనేది రైట్ అనమాట. సో వాట్స్ అండ్ ఎయిడ్స్ అనేది రైట్, కానీ రైల్వే బోర్డు థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. రైస్ చేయొచ్చు మనం. ఓకేనా, కంపల్సరీ మనం రైస్ చేయొచ్చు. ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే రైస్ చేయండి. వాట్స్ అనేది రావడానికి ఏ వైరస్ కారణమో తెలుసా, హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు. సో వాట్స్ రావడానికి ఏమో హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఎయిడ్స్ రావడానికి ఏమో హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యునో వైరస్. వైరస్ ద్వారా వచ్చే ఎస్టీడీ అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. మిగతా 3 రాంగ్. రైల్వే వాడు ఇచ్చిన 3 ఆప్షన్ కూడా రాంగే. ఓకేనా, ఎవరైనా డేర్గా ఉంటే రైజ్ చేసుకోండి, ఆబ్జెక్ట్ రైజ్ చేయొచ్చు.
కావాలంటే మనం ప్రూఫ్ కూడా పంపిద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇందాకే చెప్పాను మీకు మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై స్పెరికల్ మిర్రర్. మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు హెచ్ఐ బై H0. హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్, H0 అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ తప్పులే. ఓకేనా. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 74th క్వశ్చన్. దీంతో చివరి క్వశ్చన్ అనమాట. చూడండి, ఈ క్వశ్చన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హీటింగ్ ఆన్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్? టెంపరేచర్ పెరిగినప్పుడు డిఫ్యూజన్ ఏమైంది అంటున్నాడు. అసలు డిఫ్యూజన్ అంటే ఏంటి అంటే, డిఫ్యూజన్ అంటే పార్టికల్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ట్రావెల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అర్థమైందా? హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఎప్పుడైనా అంతే, నీరు కూడా అంతే. మెరక నుంచి పల్లం వైపు వెళ్ళాలని చూస్తూ ఉండిద్ది. గాలి కూడా అంతే, అధికపీడనం నుంచి అల్పపీడనానికి వెళ్ళాలని చూస్తూ ఉండిద్ది. హీట్ కూడా అంతే, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి వెళ్ళాలని చూస్తూ ఉండిద్ది. అలాగా డిఫ్యూజన్ కూడా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉండిద్ది. డిఫ్యూజన్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే, ఉదాహరణకి మన ఇంట్లో స్ప్రే కొట్టాం, రూమ్ మొత్తం కాసేపట్లో ఏమైపోయిద్ది, అంతా స్ప్రెడ్ అయిపోయిద్ది అనమాట. ఎక్కడో ఒక చోట కూర్చొని కొట్టావు కానీ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందిగా. కొట్టిన చోట హై కాన్సన్ట్రేషన్, రూమ్ మొత్తం లో కాన్సన్ట్రేషన్. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ బయటికి వెళ్తున్నావు, స్ప్రే కొట్టుకుని బండి మీద ఎక్కావు, నీ స్ప్రే వాసన అందరికి చుట్టూ వస్తూనే ఉండేది కదా. నీ దగ్గర ఏమో హై కాన్సన్ట్రేషను, కొట్టుకున్నోడి దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అంతా కూడా లో కాన్సన్ట్రేషను. పక్క నువ్వు స్ప్రే కొట్టుకున్నావు అందరికి తెలిసిపోతుందిగా. కాబట్టి స్ప్రే, సెంట్ ఇవన్నీ మనం కొట్టుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి వాసన వస్తుందంటే కారణం ఏంటి? నువ్వు కొట్టుకున్న స్ప్రే మాలిక్యూల్స్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తున్నాయి. అయితే క్వశ్చన్లో హీటింగ్ చేస్తే డిఫ్యూజన్ ఏమైంది అన్నాడు. ఇప్పుడు చూద్దాం. ఇంట్లో అన్నం వండుతున్నారు, మంచి బిర్యానీ కర్రీ వండుతున్నారు. ఎప్పుడైతే వండుతున్నారో డిఫ్యూజన్ రేట్ అనేది బాగా ఎక్కువగా ఉండిద్ది అనమాట. డిఫ్యూజన్ బాగా ఎక్కువ ఉండి టెంపరేచర్ బాగా పెంచామనుకోండి, డిఫ్యూజన్ కూడా బాగా పెరిగిద్ది అనమాట. అందుకే వంట వండిన తర్వాత ఎక్కువ వాసన రాదు, వంట వండేటప్పుడు ఎక్కువగా వాసన వస్తూ ఉండిద్ది. ఎందుకంత వాసన వచ్చింది? ఎందుకంటే టెంపరేచర్ బాగా పొయ్యి మీద ఎక్కువ ఉండిద్ది. పొయ్యి మీద అప్పుడు నువ్వు అన్నింటినీ ఉడికిస్తూ ఉంటావు. కాబట్టి టెంపరేచర్ పెరిగింది అనుకోండి, డిఫ్యూజన్ అనే ప్రాపర్టీ ఆధారంగా ఎక్కడో కిచెన్లో వంట వండుతున్నా సరే బెడ్రూమ్లో మసాలా వాసన వస్తుంది. కాబట్టి ఇంట్లో వండిన వంట వాసకాలు అంత స్మెల్ రావడానికి కూడా వెనకాల ఏముంది? ఫిజిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. చాలామందికి తెలియదు. ఆ ఫిజిక్స్ అనే కాన్సెప్టే డిఫ్యూజన్ అనమాట. సో బై డిఫాల్ట్ డిఫ్యూజన్ అనే ప్రాపర్టీ ఆధారంగా వాసన అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉండిద్ది హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. కానీ టెంపరేచర్ పెంచామనుకో ఇంకా ఎక్కువగా అయింది. అంటే వంటగదిలో వండిన వంట అందరికీ వస్తుందంటే కారణం అదే అనమాట. సో ఇప్పుడు ఏమన్నాడు? ఇట్ ఇంక్రీజెస్, ఇట్ అంటే టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇట్ అంటే డిఫ్యూజన్ అనమాట. డిఫ్యూజన్ ఇంక్రీజెస్ ఎప్పుడు? విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా అన్ని తప్పే. టెంపరేచర్ పెరిగితే డిఫ్యూజన్ పెరిగింది, డిఫ్యూజన్ పెరిగింది అంటే టెంపరేచర్ ఆటోమేటిక్గా పెరిగిందని అర్థం అనమాట. ఓకేనా. సో దీంతో 75 క్వశ్చన్స్ని మనం మాట్లాడుకున్నాం. దిస్ ఈజ్ ద సెకండ్ షిఫ్ట్ ఆన్ 26th November 2024. చాలా క్వశ్చన్స్ని ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా హడావుల్లో నేను క్వశ్చన్ తప్పు చెబితే నన్ను కాస్త అర్థం చేసుకోండి. మరొకసారి ఆ క్వశ్చన్ని నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేస్తాను. చాలామంది చక్కగా గమనిస్తున్నారు. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అవకాశం చూసి అందరికీ రిప్లై ఇస్తాను. మీకు తగ్గట్టుగా టెక్నీషియన్ లోపు ప్రతి వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.